119 మంది ఎమ్మెల్యేలకు 20,000 నుంచి 30,000 వరకు ఉన్నటువంటి భజనగాళ్ళు, అంతే ఇక భజనగాళ్ళే. మరి వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, కొద్దిగా చేసే భజనకు అర్థం ఉండేటట్టు భజన చేయండి, అర్థం ఉండేటట్టు భజన చేయండి. చేస్తుంది ఏంటండి, ఒక కళాశాల ఇప్పివ్వగానే అయిపోయిందా? ఒక మండలానికి ఒక కళాశాల శాంక్షన్ చేయగానే అయిపోయింది విద్యా వ్యవస్థ? అభివృద్ధి అయిపోయింది, మొత్తానికి అభివృద్ధి అయిపోయింది. మొత్తం 1,000 మంది విద్యార్థులు బాగుపడుతున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి కళాశాలల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చే ప్రయత్నం చేయరి. అది విద్యా వ్యవస్థ అభివృద్ధి అంటే. అది ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు విద్యా వ్యవస్థ అంటే ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదేమో అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడిన ప్రతిసారి డైవర్ట్ చేస్తూ, మేము అది ఇస్తలేమా, మేము ఇది ఇస్తలేమా, ఆడోళ్ళకి ఫ్రీ ఇయ్యలేమా, మేము ఇది చేయలేమా, అది చేయలేమా అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అంతేకాని విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితి.